గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, స్మితా సబర్వాల్పై వేటు, అప్రధాన్య పోస్టుకు బదిలీ, భారీగా ఐఏఎస్ల బదిలీలు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు ఈ ఏడాది ఆగస్టు వరకు పదవీ కాలం. జయేష్ రంజన్కు కీలక బాధ్యతలు, పరిశ్రమల పెట్టుబడుల సెల్కు సీఈఓ. మిస్ వరల్డ్ పోటీల బాధ్యత కూడా జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణన్, హెచ్ఎండిఏ కమిషనర్గా ఇలంబర్తి, కుటుంబ సంక్షేమ కమిషనర్గా సత్యనారాయణ. విధంగా స్మితా సబర్వాల్పై వేటు అంటే ఇప్పుడు పర్యాటక శాఖలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ ఇప్పుడు ఆ పదవి నుంచి తప్పించి విధంగా గతంలో పనిచేసిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కార్యదర్శి పోస్టుకు బదిలీ చేశారు. ఈ విధంగా మామూలు పోస్టుకు కేటాయించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఏదైతే గచ్చిబౌలి విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమె పోస్టులు చేసిన దాన్ని ఉద్దేశించి ఈ విధంగా ఆమెకు దానిపై పూర్తి వివరణ ఇవ్వాలని ఇప్పటికే నోటీసులు కూడా అందించింది ప్రభుత్వం తరఫున. అయినా కూడా ఆమె స్పందించకపోవడంతో ఆమెని అక్కడి నుంచి బదిలీ చేసి ఇక నార్మల్ పోస్టుకు బదిలీ చేసినట్టుగా చూడవచ్చు. స్మితా సబర్వాల్ అప్రధాన్య పోస్టుకు బదిలీ, భారీగా ఐఏఎస్ల బదిలీలు. ఈ విధంగా శాంతి కుమారి కూడా ఈ నెల 30కి గడువు ముగించడంతో ఆమె పదవి విధంగా ఆమె స్థానంలో కొత్త వ్యక్తిని నియమించినట్టుగా చూడవచ్చు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావుని ప్రభుత్వం నియమించినట్టుగా చూడవచ్చు. అదేవిధంగా ఇంకా జయేష్ రంజన్ను ఇప్పుడు ప్రస్తుతం పర్యాటక శాఖలో స్మితా సబర్వాల్ పోస్టులోకి జయేష్ రంజన్ శాఖను చూసుకుంటున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఆయనకి అప్పచెప్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్న సందర్భంగా ఇప్పటి వరకు స్మితా సబర్వాల్ అక్కడ పర్యవేక్షించింది, దాని పనులు చూసుకుంటూ వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఆమె బదిలీ తర్వాత బదిలీ కారణంగా జయేష్ రంజనే చూసుకునే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా ఈ విధంగా పర్యాటక శాఖ బాధ్యతలన్నీ. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా, సోనియాకు సాష్టాంగ నమస్కారం మరిచారా? కాంట్రాక్టర్లకు బకాయిలు, సర్పంచ్లకు బాకీలు కేసీఆర్ హయాంలో పెట్టినవే, మేం ఇబ్బంది పెట్టాలనుకుంటే సభ జరిగేదేనా? మంత్రి పొంగిలేటి నియంతలా కేసీఆర్ మాటలు. సీతక్క, సోనియా గాంధీ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయాలి. పొన్నం ప్రభాకర్, కేసీఆర్లో ఇంకా గర్వం పోలేదు. జూపల్లి కృష్ణారావు. విధంగా ఏదైతే బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ విధంగా ఇక్కడ రజతోత్సవ సభలో నిర్వహించి కేసీఆర్ మాట్లాడిన తీరును బట్టి విధంగా కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు మీడియా సమావేశంలో. ఈ విధంగా ఇక్కడ సోనియా గాంధీకి సాష్టాంగ నమస్కారం చేసింది మర్చారా? ఈ విధంగా ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని, అది మర్చిపోయి మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఈ విధంగా కేసీఆర్కు ఇంకా అహంకారం పోలేదన్నట్టుగా ఈ విధంగా కాంగ్రెస్ మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. కాంగ్రెస్ విలన తెలంగాణ ఇచ్చినందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాంట్రాక్టర్లకు బకాయిలు, సర్పంచ్లకు బాకీలు కేసీఆర్ హయాంలోనే పెట్టినవి. ఈ విధంగా సర్పంచ్లకు సర్పంచ్లకు బాకీలు, ఈ విధంగా కాంట్రాక్టర్లకు బకాయిలు ఇవన్నీ కేసీఆర్ పెట్టినవే, కేసీఆర్ చెల్లించలేదు అన్నట్టుగా ఇక్కడ ఏదైతే సర్పంచ్ల బకాయిల గురించి మాట్లాడిన దానికి గాను, కేసీఆర్ మాట్లాడిన దానికి గాను ఇక్కడ కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా హాజరైన జనం. ఇన్సెట్ ప్రసంగిస్తున్న కేసీఆర్, మనసు కాలుతుంది, కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధేస్తుంది, మంచిగున్న రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు. నెంబర్ 1 నుంచి 14వ స్థానానికి దిగజార్చారు. అంతటా కరెంటు కోతలు, సాగునీరు లేదు. తెలంగాణ రైతాంగం మళ్ళీ దోపిడీకి గురవుతుంది. ఇప్పుడు తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెసే. భూముల అమ్మకం తప్పు కాదు, అవసరమైతేనే అమ్మాలి. 11 ఏళ్లలో రాష్ట్రానికి బీజేపీ 11 రూపాయలైనా ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారును వెంటనే ఆపాలి. సర్కారును మేమెందుకు పడగొడతాం, ప్రజలే చూసుకుంటారు. రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్. విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించిన సందర్భంగా ఈ విధంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సభలో ముఖ్య అతిథిగా కేసీఆర్ పాల్గొని మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఎప్పుడైనా కాంగ్రెసే నెంబర్ 1 విలన్ తెలంగాణ రాష్ట్రానికి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ 1969లో ఉద్యమకారుల్ని ఇక్కడ ఘోరంగా ఇబ్బంది పెట్టిరు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ విధంగా పోలీసులతో కొట్టించారు. ఈ విధంగా 1956లో కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రాలో కలిపి అన్యాయం చేసింది అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెసే నెంబర్ 1 విలన్ అన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ముఖ్యంగా మాట్లాడినట్టుగా చూడవచ్చు ఈ సభలో. ఈ విధంగా
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కంచగచ్చిపోలి భూములను విక్రయిస్తున్న సందర్భంగా ఈ విధంగా ప్రభుత్వ భూముల్ని అమ్మొచ్చు, కానీ ఏది పడితే అది అమ్మడానికి వీలు కాదు కదా అన్నట్టుగా ఇక్కడ ఏదైతే యూనివర్సిటీ భూములను అమ్మేస్తున్నది ఇక్కడ ప్రభుత్వం ఉంది కదా అని ఇక్కడ అన్ని యూనివర్సిటీ భూములను అమ్మడం ఎంతవరకు న్యాయం అన్నట్టుగా ఈ విధంగా ప్రభుత్వ తీరును తప్పుపడుతూ మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా విమర్శించినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఈ విధంగా ఇప్పుడు ఎలాంటి హామీలు మేము ఇచ్చే పథకాలను కూడా వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారు అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టినట్టుగా చూడొచ్చు. ముఖ్యంగా కేసీఆర్ ఈ 11 పాలనలో రాష్ట్రానికి 11 రూపాయలు కూడా ఇవ్వలేదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని కూడా తప్పు పట్టుకొచ్చినట్టు చూడొచ్చు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు మా అంత సిపాయిలు లేరని చెబితే జనం నమ్మిండ్రు, బొల్తా పడ్డారు, గల్లంతైండ్రు. 6 చందమామలు పెడతాం, 7 సూర్యుళ్ళు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచుకున్న తెలంగాణను ఆగం చేసిండ్రు. ఓట్లు వేసుకొని ఇలా చేస్తారా కేసీఆర్? ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు మా అంత సిపాయిలు లేరని అంతా అబద్ధాలు చెప్పి ఎన్నికల హామీలలో ఇచ్చి ఈ విధంగా అబద్ధపు హామీలు ఇచ్చి ఈ విధంగా ఇప్పుడు నెరవేర్చలేకపోతున్నారు. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడేట్టుగా చూడొచ్చు. తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్న తీరును చూస్తుంటే తనకు బాధ కలుగుతుందని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆగం చేస్తుంటే తన మనసు కాలుతుందని, దుఃఖం వస్తుందని తెలిపారు. తమ హయాంలో తెలంగాణలో భూముల ధరలు పెంచితే ఇప్పుడు దారుణంగా పడిపోయాయన్నారు. ఎక్కడ చూసినా కరెంటు కోతలే ఉన్నాయని, ప్రజలకు తాగునీరు, పంటలకు సాగునీరు అందడం లేదని, తెలంగాణ రైతాంగం మళ్లీ దోపిడీకి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొడుతుందని మండిపడ్డారు. ఏడాదికి 10 రూపాయల నుంచి 15,000 కోట్ల ఆదాయాన్ని తాము పెంచితే రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని, అవివేకంతో నాశనం చేశారని ఆరోపించారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని తాము అద్భుతంగా తీర్చిదిద్దితే ఒక్క ఏడాదిలోనే పరిస్థితి అంతా తలకిందులైందని ఈ విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఈ విధంగా రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ విధంగా అబద్ధపు హామీలు ఇచ్చి ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఎలాంటి హామీలు నెరవేర్చక రాష్ట్రానికి సాగునీరు అందించక, తాగునీరు అందించక ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా తప్పుపడుతూ ఈ విధంగా ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఈ విధంగా ఎండగట్టినట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ విధంగా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి, పోలీసులు తమ కార్యకర్తలపై ఎలాంటి కేసులు పెట్టొద్దు అన్నట్టుగా ఇక్కడ పోలీసులకు కూడా ఇక్కడ ఆయన ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ 100% బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా వచ్చే 3.5 సంవత్సరాల్లో అన్నట్టు, ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా కూడా అన్నట్టుగా ఇక్కడ ఆయన ధీమాతో వ్యక్తం చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ హామీలను ఎండగడుతూ బీజేపీ రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి పరమైన నిధులు, ఈ విధంగా మెడికల్ కాలేజీలు కేటాయించలేదు, ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా కల్పించలేదు అన్నట్టుగా బీజేపీని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పుపట్టినట్టుగా చూడవచ్చు ఈ బహిరంగ సభ వేదిక పైనుంచి. విధంగా పహల్గామ్ ఉగ్రదాడితో దేశ ప్రజల రక్తం మరుగుతుంది. బాధిత కుటుంబాలకు న్యాయం చేసే పూచి నాది. ఉగ్రవాదులకు, కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష. కశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని చూసి శత్రువులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇంత కుట్ర. మోడీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఎక్స్లో నేవీ పోస్ట్. అరేబియన్ సంద్రంలో నౌకా విధ్వంసక క్షిపణి పరీక్షలు. ఈ విధంగా పహల్గామ్ ఉగ్రదాడితో దేశ ప్రజల రక్తం మరుగుతుంది అన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ కాశ్మీర్లో ఈ విధంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చూసి ఉగ్ర మూకలు తట్టుకోలేకపోయాయి. అందుకే ఈ దాడికి పాల్పడ్డారన్నట్టుగా ఈ విధంగా కాశ్మీర్లో జరిగిన దాడిని ఉద్దేశించి ఉగ్రవాదుల దాడిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దానికి సంబంధించి ఉగ్ర దాడికి పాల్గొన్న వారిని ఎవరైతే మద్దతు ఇచ్చారో వారిని కూడా వదిలేది లేదు, కఠినంగా శిక్షిస్తాం, ఎంతటికైనా తెగిస్తాం అన్నట్టుగా నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఉగ్రవాదాన్ని ఇక్కడ పూర్తిగా నశింపజేస్తామన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అరేబియా సందర్భంలో నౌకా విధ్వంసక క్షిపణి పరీక్షలు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఎక్స్లో నేవీ పోస్టు. పహల్గామ్ ఉగ్రదాడి చిత్రాలు చూసి దేశంలోని ప్రతి పౌరుడి రక్తం మరుగుతుందన్న విషయం తనకు అర్థమవుతుందని, బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వారికి న్యాయం చేసే పూచి తనదని, పర్యాటకులపై దాడికి పాల్పడ్డ వారికి, దాడి వెనుక సూత్రధారులకు అత్యంత కఠిన శిక్ష విధిస్తామని మరోసారి హామీ ఇచ్చారు.
మన్ కీ బాత్ 121వ ఎపిసోడ్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి విచారాన్ని వ్యక్తం చేసిన ప్రధాని దేశ ప్రజలందరి హృదయాలను ఉగ్రదాడి తీవ్రంగా భావించిందని చెప్పారు. ఈ దాడిలో తమ వారిని కోల్పోయిన బాధితుల ఆవేదనను రాష్ట్రాలకు భాషలకు అతీతంగా దేశంలోని ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారని, ఈ క్రూర దాడిని ముక్త కంఠంతో నిరసిస్తున్నారని ఈ విధంగా ఈ 121వ ఎపిసోడ్లో పాల్గొన్నాడు. ఈయన మన్ కీ బాత్ 121వ ఎపిసోడ్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి విచారాన్ని వ్యక్తం చేసిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ విధంగా కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి చిత్రాలను సోషల్ మీడియాలో చూసి ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వాళ్ళ రక్తం మరుగుతుందనేది అర్థమవుతుంది నాకు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఏదైతే బాధిత కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబ సభ్యులకు తప్పకుండా న్యాయం జరిపిస్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. న్యాయం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను అదేవిధంగా వాళ్లకు మద్దతు ఇచ్చిన ఈ నేరానికి అవకాశం ఇచ్చిన వాళ్లకు మద్దతు ఇచ్చిన వారిని కూడా వదిలేది లేదు, కఠినంగా శిక్షిస్తాం ఈ ఉగ్రవాదులను అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఉగ్రవాదం లేకుండా చేసే బాధ్యత నాది అన్నట్టుగా చెప్పుకొచ్చారు నరేంద్ర మోడీ. ఈ విధంగా ఈ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఈ విధంగా ప్రధాని మోడీ మాట్లాడినట్టుగా చూడవచ్చు. మరోసారి 48 గంటల్లోగా కోతలు పూర్తి చేయండి, పొలాలను ఖాళీ చేయండి, పంజాబ్లో సరిహద్దు వెంబడి రైతులకు బీఎస్ఎఫ్ ఆదేశాలు. 48 గంటల్లోగా కోతలు పూర్తి చేయండి, పంజాబ్లో సరిహద్దు వెంబడి రైతులకు బీఎస్ఎఫ్ ఆదేశాలు. 48 గంటల్లో ఆ వరి కోతలను కోసి అక్కడి నుంచి ధాన్యాన్ని తరలించాలి అన్నట్టుగా ఇక్కడ బీఎస్ఎఫ్ అధికారులు, ఆర్మీ జవాన్లు అక్కడి రైతులకు ఆదేశాలు ఇచ్చారు. బీహార్ సరిహద్దుల్లో అన్నట్టు, పంజాబ్లోని సరిహద్దు వెంబడి అన్నట్టుగా చూడొచ్చు. మా 130 అణ్వస్త్రాలు మీకే గురిపెట్టాం, మా ఆయుధాలు ప్రదర్శనకు కాదు, సింధు నీళ్లను భారత్ ఆపేస్తే పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనట్టే, పాక్ మంత్రి అబ్బాసీ వ్యాఖ్యలు, పాక్కు అండగా ఉంటాం చైనా. విధంగా మా 130 అణ్వస్త్రాలు మీకే గురిపెట్టామని, మా ఆయుధాలు ప్రదర్శనకు కాదు, సింధు నీళ్లను భారత్ ఆపేస్తే పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనట్టే, పాక్ మంత్రి అబ్బాసీ వ్యాఖ్యలు, పాక్కు అండగా ఉంటామని చైనా కూడా తెలియజేస్తుంది. ఈ విధంగా చైనా ఏదైతే ఈ విధంగా సింధు జలాలు ఆపేసిన సందర్భంగా ఈ విధంగా మేము యుద్ధానికి సిద్ధమైనట్టే, ఇది మేము ప్రదర్శనలు చూపించలేదు, మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, మీకే గురిపెట్టామన్నట్టుగా పాక్కు సంబంధించిన సైనిక అధికారి తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ ప్రదర్శనలు చేయలేదు, మేము మా 130 అణ్వస్త్రాలు మీకే గురిపెట్టాం, మా ఆయుధాలు ప్రదర్శనకు కాదు, సింధీ నీళ్లను పూర్తిగా భారత్ ఆపేస్తే యుద్ధం తప్పదన్నట్టుగా మరోసారి చెప్పుకొస్తుంది పాకిస్తాన్. విధంగా దానికి చైనా కూడా మద్దతు ఇస్తుంది అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్, అక్షయ తృతీయ ఆఫర్లు ఉన్నట్టుగా ఇక్కడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వాళ్ళు యాడ్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ జిఆర్టీ జ్యువెలర్స్, మా అక్షయ తృతీయకి లక్ష్మీదేవిని మిమ్మల్ని అపరిమితమైన ఐశ్వర్యంతో ఆశీర్వదించనివ్వండి, అక్షయ తృతీయ వేడుకల సందర్భంగా జిఆర్టీ జ్యువెలరీ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.